హలో ఎవ్రీవన్. ఇంతకుముందు రీసెంట్గా మన పరిసరాలు ఈవీఎస్కి సంబంధించి 5వ తరగతిలో 1 and 2 లెసన్స్ డిస్కస్ చేసాము. అండ్ నెక్స్ట్ 2 లెసన్స్ 3 and 4 లెసన్స్ చూసినట్లయితే థర్డ్ లెసన్ ఏంటంటే మనం చెట్లను పెంచుకుందామా. ఇది థర్డ్ లెసన్, మనం చెట్లను పెంచుకుందామా. 4వ లెసన్ పౌష్టికాహారం. ఈ 2 లెసన్స్ని ఇందులో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటో వాటిని స్ట్రెస్ చేసి డిస్కస్ చేద్దాం. అండ్ జస్ట్ పెన్ అండ్ పేపర్ తీసుకొని వాటిని నోట్ డౌన్ చేసుకుంటే ఈజీగా నెక్స్ట్ రివిజన్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. మళ్ళీ టెక్స్ట్ బుక్ చదవాల్సిన అవసరం లేదు, ఫోన్లో ఈ పీడిఎఫ్స్ రీడ్ చేయాల్సిన అవసరం లేదు. సో ఈ బుక్స్లో తక్కువ పాయింట్స్ ఉంటాయి కాబట్టి ఈజీగా నోట్ డౌన్ చేసుకోవచ్చు. చూసినట్లయితే మనం చెట్లను పెంచుకుందాం. ఈ లెసన్లో చిత్రం చూడండి, ఆలోచించి చెప్పండి. ఈ పాయింట్స్ చిత్రం చూసి ఆలోచించి చెప్పడం, వీటిని డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే అడవులు భూమి మీద మొత్తం విస్తీర్ణంలో 1/3 అంటే 33% ఉండాలి. కానీ రాను రాను అడవుల విస్తీర్ణం తగ్గుతున్నది. మన దేశంలో ప్రస్తుతం మొత్తం భూభాగంలో 21% మాత్రమే అడవులు ఉన్నాయి. 21% మాత్రమే అడవులు ఉన్నాయి. అసలైతే భూమి మీద ఎంత విస్తీర్ణంలో ఉండాలి అంటే 33%. భూమి మీద 33% విస్తీర్ణంలో అడవులు ఉండాల్సిన రేషియో ఇది. అయితే ప్రస్తుతం మన దేశంలో అయితే కేవలం 21% మాత్రమే అడవులు ఉన్నాయనేది ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే మొక్కలు పెరుగుటకు కాంతి వెలుతురు అవసరమా అని ఒక కృత్యము. అదేవిధంగా మొక్కలు పెరగడానికి సారవంతమైన నేల అవసరమా అని ఇంకొక కృత్యం ఇవ్వబడింది. ఇక్కడ చూసినట్లయితే మొక్కలు పెరగడానికి నీరు అవసరమా, ఇదొక కృత్యం. ఈ కృత్యాలన్నీ నెక్స్ట్ అవసరం లేదు. ఇంపార్టెంట్ పాయింట్స్ చూసినట్లయితే మొక్కల పెంపకం. ఇక్కడ నెక్స్ట్ ఏ మొక్కలను ఎక్కడ నాటాలి, ఈ పాయింట్స్ని ఒకసారి బ్రీఫ్గా చదివి జనరల్గా గుర్తుపెట్టుకోవాలి. ఓకే, వీటిని ఒకసారి చదివి జనరల్గా బ్రీఫ్గా గుర్తుపెట్టుకోండి. అలాగే చెట్లు ప్రయోజనాలు, ఇవన్నీ జనరల్ పాయింట్స్ అన్నమాట. సో జనరల్ పాయింట్స్ ఇవన్నీ చదివి గుర్తుపెట్టుకోవచ్చు. మెమరీలో ఇట్లా ఫిక్స్ చేసుకోవాలి అన్నట్లు కాకుండా ఇవి జనరల్ పాయింట్స్. జస్ట్ ఒకసారి చదివితే ఒక 2-3 సార్లు చదివితే గుర్తుంటాయి. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే మీకు తెలుసా అనే పాయింట్ ఉంది కదా. ఇక్కడ ఏముంది చూస్తే మామిడి, చింత, మర్రి, నారింజ వంటి చెట్లు చాలా పెద్దవిగా పెరుగుతాయి. వీటిని కుండీలలో పెంచడం సాధ్యమవుతుందా. ఇవన్నీ పెద్దగా పెరిగే చెట్లే కదా, వీటిని కుండీల్లో పెంచడం సాధ్యమవుతుందా. ఇలా పెద్దవిగా పెరిగే చెట్లను చిన్న కుండీలలో పెంచడాన్ని బోన్సాయ్ అంటారు. ఇది జపాన్ దేశపు సంప్రదాయ కళ. సో ఇలా చిన్న మొక్కలుగా పెద్ద మొక్కలని వాటిని మల్చింగ్ అన్నమాట. వాటిని వేర్లని అలాగే కొమ్మలని మల్చింగ్ చేస్తారు, తీగలు పెట్టి వంచుతారనమాట. మనకి ఇష్టమైన షేప్లో వచ్చే విధంగా మొక్క పెరుగుతున్నప్పుడే వేర్లు ఎక్కువగా పెరగకుండా వేర్లని కట్ చేస్తారు. అండ్ కొమ్మలు మనకి నచ్చిన షేప్లో వచ్చే విధంగా మల్చింగ్ లేదా వంచి వాటిని మనకు అనుకూలంగా కడతారు. సో ఇది జపాన్ దేశపు సంప్రదాయ కళ అని గుర్తుంచుకోవాలి. ఇదేంటో కాదు, బోన్సాయ్ అని లేదా తెలుగులో వామన వృక్షాలు అని అంటారని మనం డెఫినెట్గా ఈ ఇంపార్టెంట్ పాయింట్స్ని గుర్తుపెట్టు. నెక్స్ట్ చూసినట్లయితే మొక్కలు నాటేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు. ఈ జాగ్రత్తలు ఏంటి, మొక్కలు నాటేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు, ఇవి కూడా పాయింట్స్ బ్రీఫ్గా చదివి గుర్తుపెట్టుకోవాలి. ఏంటి ఆ పాయింట్స్ ఏంటి అని అంటే మొక్కల కోసం తవ్వే గుంటలో మట్టిని 2 భాగాలుగా చేసుకోవాలి. గుంతలలోని పైభాగం మట్టి సారవంతంగా ఉంటుంది. పశువుల ఎరువు కానీ వేపపిండి కానీ ఈ మట్టిలోనే కలుపుకోవాలి. మొక్కలు నాటినప్పుడు మొదటగా ఈ మట్టిని గుంతలో నింపాలి. సెకండ్ పాయింట్, గుంత లోపలి మట్టిలో సారం అంతగా ఉండదు. మొక్కను నాటిన తర్వాత ఈ మట్టిని పైభాగంలో వేయాలి. నెక్స్ట్, మొక్కలను బాగా ఎండ తగిలే చోట మాత్రమే నాటాలి. వేరొక చెట్టు నీడలో నాటినట్టయితే ఆ మొక్క నీడలో పెరగదు. నీడలో పెరిగే మొక్కలను చెట్ల కింద నాటుకోవచ్చు. నెక్స్ట్ పాయింట్, మొక్కల మధ్యన సరైన ఎడం ఉండేలా నాటాలి.
మొక్కల మధ్యన సరైన ఎడం లేనట్లయితే పక్కపక్కనే నాటిన 2 మొక్కలు నిరుపయోగం అవుతాయి. నర్సరీ నుండి తెచ్చిన మొక్కలు ప్లాస్టిక్ సంచిలో ఉంటాయి. మొక్కను నాటేటప్పుడు బ్లేడ్తో మాత్రమే చింపివేసి మట్టి కదలకుండా మొక్కను నాటాలి. ఇదొక పాయింట్. నెక్స్ట్, మొక్కను నాటిన వెంటనే వేర్లకు గాలి తగలకుండా మట్టిని గట్టిగా తొక్కాలి. ఊతంగా ఒక కర్రను నాటాలి. మొక్కకు అవసరం ఉన్నంత వరకే నీటిని పోయాలి. నాటిన వెంటనే నీరు అధికంగా పోస్తే మొక్క చనిపోయే అవకాశం ఉంది. నెక్స్ట్, మొక్కల రక్షణ. ఇప్పుడు మొక్కలు నాటేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు చూసాం కదా. ఇక్కడ ఏ మొక్కలు నాటాలో చూసాము, మొక్కల వల్ల చెట్ల వల్ల ప్రయోజనాలు చూసాము, అండ్ మొక్కలు నాటేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు చూసాము. నెక్స్ట్ మొక్కలు నాటేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మొక్కల రక్షణకి కావాల్సిన జాగ్రత్తలు ఏంటో చూస్తున్నాం ఇప్పుడు. సో మొక్కల రక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు. మొక్కల రక్షణకు స్థానికంగా దొరికే కంపను ఉపయోగించాలి. డాంబరు పూసిన కర్రకు చెదలు పట్టవు. మొక్కకు 3 వైపులా ఈ కర్రలను పాతి దానికి జాలిని చుట్టాలి. నెక్స్ట్, పశువుల నుండి మొక్కలను కాపాడాలంటే 4 వైపులా డాంబరు పూసిన కర్రలను పాతి దాని చుట్టూ పాత సిమెంట్ బస్తాలు కానీ ఎరువుల సంచులు కానీ కట్టాలి. ఎందుకంటే ఆకుపచ్చ ఆకులు కనిపించినప్పుడు మాత్రమే పశువులు ఆ చెట్టు దగ్గరికి వస్తాయి. చెట్టుకు చీడ పట్టినప్పుడు వేపపిండిని నీటిలో 5 రోజులు నానబెట్టి ఆ నీటిని చెట్టుకు చల్లి మిగిలిన పిండిని మొదలు దగ్గర వేసినట్లయితే చీడ వదిలి చెట్టు బలంగా పెరుగుతుంది. నెక్స్ట్ పాయింట్, చెట్టుకు రోజు నీళ్లు పోయడం వీలు కానప్పుడు ఈ విధంగా చేయవచ్చు. వాడి పారేసిన 2 లీటర్ల నీళ్ళ సీసా మూతకు రంధ్రం చేసి దానిలో పత్తి కానీ బట్ట కానీ నొక్కి ఒక్కొక్క చుక్క నీరు పడేలా చేసుకొని ఆ బాటిల్లో నీరు నింపి చెట్టుకు ఊతంగా కట్టిన కర్రకు కట్టినట్లయితే వారం రోజుల పాటు నీరు పడేలా చేసుకొని ఆ బాటిల్లో నీరు నింపి చెట్టుకు ఊతంగా కట్టిన కర్రకు కట్టినట్లయితే వారం రోజుల వరకు నీరు పోయవలసిన అవసరం లేదు. నెక్స్ట్ చూసినట్లయితే కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్. ఇది కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ అనేది ఏంటి? ఒక సంస్థ. ఈ సంస్థ ఏం చేస్తుంది అని అంటే మన పాఠశాలల్లో చెట్లను పెంచడానికి అవసరమైన సహాయం అందించడానికి ఏర్పడింది. ఓకే, ఇది అసలు ఏం చేస్తుంది అని అంటే మొక్కలు నాటడం, సంరక్షించడం, స్వచ్ఛమైన ప్రకృతి పిల్లలకు అందించడం, పిల్లలకు పెద్దలకు గుర్తు చేస్తున్న సంస్థ ఇది. ఈ సంస్థ చేస్తున్నటువంటి పనులు ఏంటంటే ఇవి ఇప్పుడు చెప్పుకున్నవి. అండ్ అయితే ఇందులోనే భాగంగా పర్యావరణం పట్ల అవగాహన పెంచి హరిత యజ్ఞంలో భాగస్వాములు చేస్తూ కొన్ని పాఠశాలలకు ఈ సంస్థ వారు వేదికగా చేసుకున్నారు. ఈ సంస్థ 1,000,000 మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. దాదాపు 650 ప్రభుత్వ పాఠశాలలకు మొక్కలు పంపిణీ చేసింది. ఒక్కొక్క విద్యార్థికి 5 మొక్కల చొప్పున ఇచ్చారు. ఇలా వేల సంఖ్యలో ఉపాధ్యాయులను, విద్యార్థులను భాగస్వాములను చేశారు. లక్షల సంఖ్యలో మొక్కలను నాటారు. వాటిని అధిక శాతం రక్షించడానికి ప్రణాళికాబద్ధంగా కార్యక్రమాలను రూపొందించి వాటిని విజయవంతంగా నిర్వహిస్తున్నారు. ఇక్కడ చూసినట్లయితే పాఠశాలలో మొక్కలు నాటుతున్న ఉపాధ్యాయులు, అదేవిధంగా విద్యార్థులు మరియు కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ అధ్యక్షురాలు ఎవరు? శ్రీమతి లీలా లక్ష్మారెడ్డి గారు, ఆ సమయంలో ఉన్నటువంటి అధ్యక్షురాలు. సో ఈ సంస్థ మొక్కల సంరక్షణకి ఉపయోగపడుతుంది. స్కూల్లో పాఠశాలల్లో మొక్కలు సంరక్షించడానికి కార్యక్రమాలు నిర్వహిస్తుంది. నెక్స్ట్ చూసినట్లయితే ఈ సంస్థ ఏం చేసింది అని అంటే పర్యావరణ ప్రతిజ్ఞ గురించి చేసింది. పర్యావరణ ప్రతిజ్ఞ కూడా ఉంది, డీటెయిల్గా చదువుకోవచ్చు కావాలనుకున్న వాళ్ళు. అండ్ నెక్స్ట్ కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ 1,000,000 మొక్కల సంకల్పంలో భాగంగా వనప్రేరణ ఉద్యమాన్ని చేపట్టింది. ఇది చేపట్టిన ఉద్యమం వనప్రేరణ ఉద్యమం. ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి. ఉపాధ్యాయుల భాగస్వామ్యంతో మహబూబ్ నగర్, నల్గొండ, వరంగల్, రంగారెడ్డి జిల్లాల్లో కొనసాగిస్తున్నారు. అండ్ అలాగే మెదక్ జిల్లాలో కూడా వనప్రేరణ ఉద్యమం అమలు చేస్తున్నారు. మొత్తం రోజు 2 లక్షల విద్యార్థులు 10 లక్షల మొక్కలు నాటారు.
విద్యార్థులచే పర్యావరణ ప్రతిజ్ఞ చేయిస్తున్నారు. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్, వీటిని గుర్తుంచుకోవాలి. పచ్చదనానికి మారుపేరుగా నిలిచి ఇటీవల హరిత పాఠశాల అవార్డు పొందిన పాఠశాల గడ్డంపల్లి. ఇది ఎక్కడుంది? నాగర్ కర్నూలు జిల్లా తెలకపల్లి మండలంలోని ఒక పాఠశాల ఇది. అయితే ఈ పాఠశాల ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు పిల్లలు కలిసి తమ పాఠశాలను హరిత పాఠశాలగా చేయాలనుకున్నారు. వీరికి సహాయ సహకారాలు అందించి కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్, ఇక్కడ పచ్చదనం, హరితవనం, దీని గురించి ఏ మండలంలో గడ్డంపల్లి పాఠశాలకు అవార్డు వచ్చింది అది కొంచెం గుర్తుంచుకోవాలి. అండ్ నెక్స్ట్ కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ ఏ విధంగా సహాయ సహకారాలు అందిస్తుందో ఇక్కడ చూడాలి. ఇంకంతే. ఇక్కడ ఇచ్చినటువంటి పర్యావరణ ప్రతిజ్ఞ, దీన్ని ఒకసారి రీడ్ చేస్తే అయిపోతుంది. నెక్స్ట్ చూసినట్లయితే ఈ విధంగా పర్యావరణాన్ని పచ్చదనంతో నింపడానికి పాఠశాలల్లో కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ సంస్థతో పాటు వందే మాతరం ఫౌండేషన్, అటవీ శాఖ, నేషనల్ గ్రీన్ కోర్ మొదలగు సంస్థలు కృషి చేస్తున్నాయి. మీ పాఠశాలలో లేక మీ గ్రామంలో మొక్కలు నాటాలంటే కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ వారిని సంప్రదించండి. సో ఇక్కడ మొత్తం కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్తో పాటు ఇంకా 3 సంస్థలు, మొత్తం 4 సంస్థలు ఏం చేస్తున్నాయి? మొక్కలు నాటడానికి, వాటిని పెంచడానికి, ఓకేనా, వీటి కోసం కృషి చేస్తున్నాయి అన్నమాట. ఏంటంటే వందే మాతరం ఫౌండేషన్, అటవీ శాఖ, నేషనల్ గ్రీన్ కోర్, కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్, ఈ 4. అయితే ప్రశంసాపత్రం. వనప్రేరణ ఉద్యమంలో భాగంగా కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ అందించిన మొక్కలను శ్రద్ధగా నాటి అవి బాగా ఎదగడానికి తగిన జాగ్రత్తలు తీసుకొని సంరక్షించి ప్రకృతి పరిరక్షణ పట్ల శ్రద్ధ కనబరిచిన విద్యార్థులకు వనప్రేమి పురస్కారం మరియు మెడల్తో కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ సత్కరిస్తుంది. కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ ఏం చేస్తుంది? ఇందులో అభివృద్ధి, మంచి శ్రద్ధ కనపరిచిన విద్యార్థులకి వనప్రేమి పురస్కారము మరియు మెడల్తో సత్కరిస్తుంది. ఎవరు? కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్. ఎందులో భాగంగా అంటే వనప్రేరణ ఉద్యమంలో భాగంగా ఈ కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ సంస్థ ఇలాంటి చర్యలు తీసుకుంటుంది. అండ్ నెక్స్ట్, మీకు తెలుసా? పాఠశాలను పచ్చదనంతో నింపడం, పర్యావరణాన్ని పరిరక్షించడం, పని అనుభవం ద్వారా పచ్చదనాన్ని ఆస్వాదించడం, శ్రమ విలువను గుర్తించడం, పాఠశాల వాతావరణ కాలుష్యాన్ని గుర్తించడం, దీని గురించి తెలియజెప్పడం, గ్రామస్తులకు పర్యావరణం మీద అవగాహన కల్పించడం వంటి లక్ష్యాలతో నేషనల్ గ్రీన్ కోర్ ఏర్పడింది. దీని యొక్క లక్ష్యాలు ఏంటి అని అంటే, నేషనల్ గ్రీన్ కోర్ సంస్థ లక్ష్యాలు ఏంటి అంటే, పైన మనం ఇప్పుడు చదువుకున్నవన్నీ కూడా నేషనల్ గ్రీన్ కోర్ సంస్థ యొక్క లక్ష్యాలు. సో ఇవన్నీ కూడా నేషనల్ గ్రీన్ కోర్ సంస్థ లక్ష్యాలు. ప్రస్తుతం మన రాష్ట్రంలో ఉన్నత పాఠశాలల్లో దీని కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. ఉన్నత పాఠశాలల్లో ఈ సంస్థ యొక్క కార్యకలాపాలు అనేవి కొనసాగుతూ ఉన్నాయన్నమాట. మీకు తెలుసా చూసినట్లయితే ఇక్కడ ఉన్నటువంటి మీకు తెలుసా, గ్రామీణ ప్రాంతాల నుంచి ఉపాధి కోసం జనాభా నగరాలు, పట్టణాలకు వలస వస్తుంది. నగరాల్లో 67% మంది జనం నివసిస్తున్నారు. ఎంతమంది నివసిస్తున్నారంటే 67% మంది. నగరాల్లో జనాభా పెరిగిపోవడం వల్ల వ్యర్థ పదార్థాల సమస్యలు ఏర్పడుతున్నాయి. కాలుష్యంతో పాటు ఉష్ణోగ్రత పెరుగుతోంది. ఈ నేపథ్యంలో చెత్త సమస్యకు పరిష్కారం చేసేలా జీవ సంబంధ వ్యర్థ పదార్థాలను ఎరువుగా మార్చి కూరగాయలు సాగు చేసేందుకు వీలుగా ప్రణాళిక రూపొందించారు. ఒక్క హైదరాబాద్ నగరంలోనే చెత్తను తరలించేందుకు కోట్లాది రూపాయలు వెచ్చించాల్సి వస్తుంది. జీవ సంబంధ వ్యర్థాల నుండి సేంద్రియ ఎరువులను తయారు చేయడం ద్వారా చెత్తను తరలించే సమస్య తీరనుంది. వంటింటి వ్యర్థాలతో కంపోస్టును తయారు చేసి మేడపై, బాల్కనీల్లో కుండీలు, బస్తాలు, పాలిథిన్ సంచులు, గంపలు, తొట్టెలు, బాక్సులు, ప్లాస్టిక్ ప్లేట్లు, సిమెంటు బ్యాగులు, ఇలా ఒకటేమిటి పాత టైర్లు, నిచ్చెనలు, కూరగాయలు సాగు చేసేందుకు వీలుగా ఉద్యానవన శాఖ అధికారులు ప్రణాళికను రూపొందించి అమలు పరుస్తున్నారు. సో ఇందులో అంత ఇంపార్టెంట్ పాయింట్ అంటే ఇక్కడ 67% మంది నివసిస్తున్నారు. ఇవి జనరల్ పాయింట్స్. నెక్స్ట్, పెరట్లో కూరగాయలు. సో పెరట్లో కూరగాయలు గురించి చూసినట్లయితే ఇక్కడ కల్తీ కూరగాయల గురించి ఇచ్చారు.
కల్తీ కూరగాయలను తినడం వల్ల మనకు రక్తపోటు, మధుమేహం, క్యాన్సర్ వంటి వ్యాధులు వస్తాయి. ఈ పాయింట్ గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ చూసినట్లయితే పూర్వం మన ప్రతి ఇంట్లోనూ కొంత స్థలంలో పెరడు ఉండేది. ఆ పెరట్లో కూరగాయలు, ఆకుకూరలు పండించుకునే వాళ్ళం. సో ఈ పెరట్లో కూరగాయల గురించి ఇచ్చారు కదా, జనరల్ పాయింట్స్ ఒకసారి రీడ్ చేస్తే అయిపోతుంది. ఇక్కడ మీకు తెలుసు అనే పాయింట్ చూసినట్లయితే వేప చెట్టును ఐక్యరాజ్య సమితి శతాబ్ద వృక్షంగా ప్రకటించింది. శతాబ్ద వృక్షంగా దేన్ని ప్రకటించారంటే వేప చెట్టు. ఎవరు ప్రకటించారంటే యునైటెడ్ నేషన్స్ అన్నమాట. UN. ఓకే, యునైటెడ్ నేషన్స్ అనే సంస్థ శతాబ్ద వృక్షంగా ప్రకటించింది. ఇది ఇంపార్టెంట్ పాయింట్, గుర్తుపెట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ చూసినట్లయితే ఈ లెసన్ అయిపోయింది. నెక్స్ట్ పౌష్టికాహారం లెసన్ చూసినట్లయితే రకరకాల ఆహార పదార్థాలు. సో ఇక్కడ రకరకాల ఆహార పదార్థాల గురించి ఇచ్చారు, జనరల్ పాయింట్స్ ఇవి. ఇక్కడ శక్తినిచ్చే ఆహార పదార్థాలు చిరుధాన్యాలు. శక్తినిచ్చే ఆహార పదార్థాలు ఏంటి అని అంటే చిరుధాన్యాలు. అవేంటి ఆ చిరుధాన్యాలు ఏంటి అని అంటే వరి, గోధుమలు, జొన్నలు, మొక్కజొన్నలు, తైదలుని ఏమంటాం, రాగులని కూడా అంటామని తెలుసు. సజ్జలు, సామలు, కొర్రలు మొదలైనవి చిరుధాన్యాలు. వీటిని తినడం ద్వారా మన శరీరానికి అవసరమైన శక్తి లభిస్తుంది. ఆడటానికి, పనిచేయడానికి, శరీరంలోని వివిధ భాగాలు పనిచేయడానికి శక్తి అవసరం. శరీరానికి శక్తినిచ్చే పదార్థాలను ఏమంటారు, పిండి పదార్థాలు లేదా కార్బోహైడ్రేట్స్ అంటారు. చిరుధాన్యాలలో పిండి పదార్థాలు అధిక పరిమాణంలో ఉంటాయి. తక్కువ పరిమాణంలో ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజ లవణాలు వంటి పోషక పదార్థాలు కూడా ఉంటాయి. పిండి పదార్థాలున్న పదార్థాలను కింది చిత్రాల్లో చూద్దాం. సో ఇక్కడ చూసినట్లయితే శరీరానికి శక్తినిచ్చే పదార్థాలను పిండి పదార్థాలు లేదా కార్బోహైడ్రేట్స్ అంటారు. అవి వేటిలో ఉంటాయంటే చిరుధాన్యాల్లో ఎక్కువగా ఉంటాయి. అవి ఇక్కడ తక్కువ పరిమాణంలో ఏముంటాయి, ప్రోటీన్లు, విటమిన్లు వీటిలో తక్కువ పరిమాణంలో ఉంటాయి. అయితే కింద ఇచ్చిన పదార్థాలు చూసినట్లయితే తైదలు, సజ్జలు, మొక్కజొన్నలు, జొన్నలు, వడ్లు, గోధుమలు ఇవన్నీ కూడా మనకి శక్తినిచ్చే ఆహార పదార్థాలు. కార్బోహైడ్రేట్స్ లేదా పిండి పదార్థాలు ఉంటాయి వీటిలో తక్కువగా ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజ లవణాలు ఉంటాయి. సో ఈ పాయింట్స్ని ఖచ్చితంగా నోట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఆలుగడ్డ, చక్కెర, బెల్లం, చిలకడదుంప. రకరకాల పండ్లలో కూడా శక్తినిచ్చే పోషక పదార్థాలు ఉంటాయి. వెన్న, నెయ్యి, నూనె మొదలగు వాటిలో ఎక్కువగా కొవ్వులు ఉంటాయి. కొవ్వు పదార్థాలు కూడా ఇవి కూడా శరీరానికి శక్తినిస్తాయి. కొవ్వులు శరీరంలో నిల్వ ఉంటాయి. అదనపు శక్తి అవసరమైనప్పుడు కొవ్వు రూపంలో నిల్వ ఉన్న శక్తి ఉపయోగపడుతుంది. కొవ్వులు కూడా మనకి శక్తినే ఇస్తాయి. ఇక్కడ మనకి కొవ్వులు కూడా శక్తినే ఇస్తాయి, శరీరంలో నిల్వ ఉంటాయి. అదనపు శక్తి అవసరమైనప్పుడు కొవ్వు రూపంలో నిల్వ ఉన్న శక్తి ఉపయోగపడుతుంది. ఆలుగడ్డ, చక్కెర, బెల్లం, చిలకడదుంప ఇవన్నీ కూడా మనకి శక్తినిచ్చే పదార్థాలు. ఇక్కడ పెరుగుదలకు ఉపయోగపడే ఆహార పదార్థాలు. మొదటగా మనం శక్తినిచ్చే ఆహార పదార్థాల గురించి చూసాం కదా. ఇప్పుడు పెరుగుదలకు అవేంటి అని అంటే పప్పు ధాన్యాలు, పాలు, గుడ్లు ఇవి పెరుగుదలకు ఉపయోగపడేవి. శనగలు, పెసర్లు, మినుములు, కందులు, బఠానీలు, చిక్కుడు గింజలు మొదలైనవి పప్పు ధాన్యాలు. వీటన్నిటిని పప్పు ధాన్యాలు అంటారు. పాలు, వీటితో పాటు గుడ్లు, మాంసం తినడం ద్వారా శారీరక పెరుగుదల జరుగుతుంది. మనం బాగా పెరుగుతాం. సో ఇవన్నీ పెరుగుదలకు ఉపయోగపడేవి అన్నమాట. ఈ పాయింట్ని జాగ్రత్తగా నోట్ డౌన్ చేసుకోండి. శనగలు, పెసర్లు, మినుములు, కందులు, చిక్కుడు, బఠానీ, పాలు, చేపలు, గుడ్లు, మాంసం ఇవన్నీ కూడా పెరుగుదలకు ఉపకరించేవి అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ
మన శరీరంలో ఎప్పటికప్పుడు కొన్ని కణాలు చనిపోతూ వాటి స్థానంలో కొత్తవి పుడుతుంటాయి. దెబ్బలు తగిలినప్పుడు, గాయాలు ఏర్పడినప్పుడు వాటిని మాన్పడానికి కొత్త కణాలు పుడతాయి. కొత్త కణాలు పుట్టడంలో, గాయాలను, పుండ్లను మాన్పడంలో ప్రోటీన్లు అనే పోషకాలు అవసరం. ఈ ప్రోటీన్లు పప్పుధాన్యాల్లో ఉంటాయి. పప్పుధాన్యాల్లో ప్రోటీన్లే కాకుండా తక్కువ పరిమాణాల్లో పిండి పదార్థాలు, విటమిన్లు, ఖనిజ లవణాలు కూడా ఉంటాయి. అయితే ఇప్పుడు మన శరీరంలో కొత్త పుండ్లు ఏర్పడినప్పుడు, దెబ్బలు తగిలినప్పుడు అవి మానడానికి ఉపయోగపడేవి ఏంటి అని అంటే ప్రోటీన్లు, లేదా వాటిని మాంసకృతులు అంటారు. ఇవి అవసరము దెబ్బలు తగిలినప్పుడు మానడానికి. అలాగే ఇవి ఎక్కువగా ఎక్కడ ఉంటాయి? పప్పుధాన్యాల్లో ఉంటాయని ఇప్పుడే చెప్పుకున్నాం. అండ్ అలాగే తక్కువ పరిమాణంలో ఈ పప్పుధాన్యాల్లో ఏముంటాయి? పిండి పదార్థాలు కూడా ఉంటాయి, విటమిన్లు కూడా ఉంటాయి. కానీ ఎక్కువ పరిమాణంలో ఉండేవేంటి? ప్రోటీన్లు. పప్పుధాన్యాల్లో ఉండే పోషక విలువలు ఏంటి అని అంటే ప్రోటీన్లు ఎక్కువగా ఉంటాయి. తక్కువ పరిమాణంలో పిండి పదార్థాలు, విటమిన్లు, ఖనిజ లవణాలు ఉంటాయన్నమాట. అయితే చేపలు, గుడ్లు, మాంసం, పాలలో కూడా ప్రోటీన్లు అధికంగా ఉంటాయి. వీటిలో కూడా అధికంగా ఉంటాయి. పాలు తాగడం వల్ల పాలలో కాల్షియం, ఎముకలకు అవి పటిష్టంగా ఉండడానికి సహాయపడతాయి. కావున మనం తినే ఆహారంలో ప్రతిరోజు పప్పుధాన్యాలు, పాలు, గుడ్లు ఉండేలా చూసుకోవాలి. సో ఇక్కడ మనకి పాలలో ఎముకలకు సంబంధించి కాల్షియం ఉంటుందని, అవి పటిష్టంగా ఉండడానికి సహాయపడతాయని, మనం తినే ఆహారంలో వీటన్నిటిని ఉండేలా చూసుకోవాలని ఇక్కడ ఇచ్చారు. ఇక్కడ నెక్స్ట్ చూసినట్లయితే ఆరోగ్యాన్ని ఇచ్చే ఆహార పదార్థాల గురించి ఇచ్చారు. అవేంటి అంటే పండ్లు, కూరగాయలు. మనం తిన్న పిండి పదార్థాలను, మాంసకృతులను శరీరం వినియోగించుకోవడంలో విటమిన్లు ఉపయోగపడతాయి. మనం ఇంతకుముందు పిండి పదార్థాల గురించి చెప్పుకున్నాం, మాంసకృతుల గురించి చెప్పుకున్నాం. అయితే వీటిని వినియోగించుకోవడంలో ఉపయోగపడేవి ఏంటి? విటమిన్లు. అవి అయోడిన్, ఫాస్ఫరస్, కాల్షియం, ఇనుము వంటి ఖనిజ లవణాలు ప్రోటీన్లతో కలిసి ఇతర శరీర భాగాలలో భాగమై ఉంటాయి. రక్తంలో ఇనుము, ఎముకల్లో, దంతాల్లో కాల్షియం, ఫాస్ఫరస్లు ఉంటాయి. ధాన్యాలు మొలకెత్తిన గింజల్లో పులియబెట్టి తయారు చేసిన ఆహార పదార్థాల్లో కూడా విటమిన్లు ఉంటాయి. ధాన్యాలు మొలకెత్తిన గింజల్లో పులియబెట్టి తయారు చేసిన ఆహార పదార్థాలు, ఇడ్లీ, దోశ వంటి వాటిల్లో కూడా ఈ విటమిన్లు ఉంటాయి. పండ్లు, కూరగాయల్లో మనకు కావాల్సిన విటమిన్లు, ఖనిజ లవణాలు ఎక్కువగా పుష్కలంగా ఉంటాయన్నమాట. సో మనకి విటమిన్లు కావాలంటే ఏ ఆహార పదార్థాలను తీసుకోవాలి? పండ్లు, కూరగాయలు ఎక్కువగా తీసుకోవాలి. అదే ప్రోటీన్లు కావాల్సి వస్తే ప్రోటీన్లు పప్పు ధాన్యాలు, పాలు, మాంసం, గుడ్లు ఇలాంటి ఆహార పదార్థాలు తీసుకోవాలి. అదేవిధంగా కార్బోహైడ్రేట్లు లేదా పిండి పదార్థాలు, వీటి కోసం ఏం తీసుకోవాలి అని అంటే చిరుధాన్యాలు లాంటి పదార్థాలని తీసుకోవాలి. నెక్స్ట్ మన శరీరానికి కార్బోహైడ్రేట్లు ప్రోటీన్లతో పోల్చినప్పుడు విటమిన్లు, ఖనిజ లవణాలు చాలా తక్కువ పరిమాణంలో అవసరమవుతాయి. సో వీటితో పోలిస్తే విటమిన్లు, ఖనిజ లవణాలు అనేవి తక్కువ మోతాదులో మనకు అవసరం. సో ఇవి అవసరమైనంతగా మనకి విటమిన్లు, ఖనిజ లవణాలు అంత మోతాదులో అవసరం లేదనమాట. ఇవి అత్యవసరం. ఎందుకంటే ఇవి మన ఆహారంలో తక్కువైతే మనం అనారోగ్యం పాలవుతాం. సో విటమిన్లు, ఖనిజ లవణాలు అనేవి మన ఆహారంలో తక్కువ అవుతే మనకి అనారోగ్యం చేస్తుందన్నమాట. విటమిన్లు, ఖనిజ లవణాలు అనేవి మనల్ని ఆరోగ్యంగా ఉంచడంలో తోడ్పడతాయి. కాబట్టి ఇవి తక్కువైతే మనం అనారోగ్యం పాలవుతాం. సో ఇవి వ్యాధులను ఎదుర్కొంటాయి. వ్యాధులను ఎదుర్కోవాలన్నా మనకు కావాల్సిన ఏంటి? మెయిన్గా విటమిన్లు, ఖనిజ లవణాలు. రోగాలను తట్టుకునే శక్తినిచ్చేవేంటి? విటమిన్లు, ఖనిజ లవణాలు. వీటిని ఏమంటారు? ఇవి ఆరోగ్య సంరక్షకాలు. అయితే ఈ పాయింట్స్ అన్ని జాగ్రత్తగా నోట్ చేసుకుంటే నెక్స్ట్ ఆహారం ప్రాముఖ్యత. ఇక్కడ ఒక కిడ్స్ గురించి ఇచ్చారు కదా, చూస్తే రష్మి వయసు 5 సంవత్సరాలు. రష్మి 3 సంవత్సరాల వయసు ఉన్నట్లుగా కనిపిస్తుంది. ఆమె కాళ్ళు, చేతులు సన్నగా ఉంటాయి. పొట్ట కుండలా ఉంటుంది. తరచుగా జబ్బు పడుతుంది. ఆమె ఎప్పుడూ అలసిపోయినట్లుగా ఉంటుంది. క్రమం తప్పకుండా బడికి పోలేదు. ఆటలు ఆడటానికి కూడా ఆమెకు శక్తి లేదు. రోజుకు కొంచెం అన్నం, ఒక రొట్టె కూడా దొరకడం కష్టం. సో ఇది తన పరిస్థితి ఇలా ఉంది. అండ్ ఇక్కడ కైలాష్ చూసినట్లయితే 7 సంవత్సరాలు. తన వయసు కంటే ఎక్కువ వయసు ఉన్నట్లుగా కనిపిస్తాడు. అతను లావుగా ఉంటాడు. నడవడం, పరిగెత్తడం కష్టంగా ఉంటుంది. రోజువారీ పనుల్లో చురుకుగా ఉండడు. ఎక్కువ సమయం టెలివిజన్ చూస్తుంటాడు. ఆహారం చూసినట్లయితే ఇంట్లో వండిన ఆహారం, అన్నం, కూరగాయలు, పప్పు వీటిని తినడానికి ఇష్టపడడు. చిప్స్, బర్గర్, పిజ్జా,
కూల్ డ్రింక్స్ వంటివి మాత్రమే తింటుంటాడు. సో ఇక్కడ వీళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ ఉంది. తనకేమో ఆహారం లభించట్లేదు, తనకేమో ఆహారం లభించినా తినకుండా ఇలాంటి జంక్ ఫుడ్స్ తింటున్నాడు. సో అతను జంక్ ఫుడ్స్ తినడం వల్ల ఇలా లావుగా ఇలా కనిపిస్తున్నాడు. తనకి ఆహారం దొరక్క తన కాళ్ళు చేతులు సన్నగా ఉండి తన పొట్ట మాత్రం ఉబ్బి పోషకాహార లోపంతో తనుంది. అండ్ ఇతనేమో జంక్ ఫుడ్ తిని ఇతను ఇలా ఉన్నాడు. సో వీళ్ళ గురించి ఇచ్చారు. నెక్స్ట్ చూసినట్లయితే పోషకాహారం గురించి ఇచ్చారు. పోషకాహారం అసలు ఎలా తీసుకోవాలి అని అంటే, ప్రతిరోజు ఆకలి వేస్తుంది అంటే ఆహారం అవసరమని మన శరీరం గుర్తు చేస్తుందన్నమాట. మన శరీరానికి పిండి పదార్థాలు, మాంసకృతులు, విటమిన్లు, ఖనిజ లవణాలు వంటివి అవసరం. పిండి పదార్థాలు, మాంసకృతులు, విటమిన్లు, ఖనిజ లవణాలు వంటివి అవసరం. ఈ అన్ని పోషకాలు ఉన్న రకరకాల ఆహార పదార్థాలు మనకు అవసరమవుతాయి. ఇవన్నీ కలిగి ఉన్న ఆహారమే సమతుల ఆహారం. అంతేగాని ఏదో ఒక్క పదార్థమే అన్ని పోషకాలను ఇవ్వదు. అందుకోసం రకరకాల చిరుధాన్యాలు, పప్పులు, కూరగాయలు, పండ్లు వంటివి ప్రతిరోజు తినే ఆహారంలో ఉండేలా చూసుకోవాలి. అయితే ఇవన్నీ కలిగి ఉన్న పదార్థాలు ఒకే పదార్థాల్లో దొరకవు కదా. పిండి పదార్థాలేమో చిరుధాన్యాల్లో దొరుకుతాయి, ప్రోటీన్లు పప్పుల్లో దొరుకుతాయి, విటమిన్లు ఖనిజ లవణాలు కూరగాయలు పండ్లలో దొరుకుతాయి. సో మనం వీటన్నిటిని సరైన మోతాదులో ఉండేలా చూసుకోవాలి. తిన్న ఆహారం జీర్ణమయ్యాక అవసరమైనవి రక్తంలోకి చేరుతాయి. జీర్ణమైన ఆహారం రక్తం ద్వారా శరీరంలోని అన్ని భాగాలకు చేరుతుంది. తద్వారా శరీరానికి శక్తి వస్తుంది, శరీర పెరుగుదల జరుగుతుంది, శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. అందుకే అన్ని పోషకాలు అందే ఆహారం తీసుకోవాలి. సో వీటన్నిటిని తగిన మోతాదులో తీసుకోవడం వల్ల మనం తిన్న ఆహారం జీర్ణమై రక్తంలో కలుస్తుంది కదా. సో మనం తగిన మోతాదులో అన్నిటినీ తీసుకోవాలని ఇక్కడ చెప్పారు కదా. నెక్స్ట్ చూసినట్లయితే ఇక్కడ ఆహార పదార్థాలు అరుదుగా తినాల్సినవి. ఇక్కడ పిరమిడ్ ఇచ్చారు కదా, ఆహార పిరమిడ్, ఫుడ్ పిరమిడ్. ఇక్కడ చూసినట్లయితే అరుదుగా తినాల్సినవి ఏంటి అని అంటే జంక్ ఫుడ్ అనమాట. పైన ఉన్నవంటి ఏంటి, జంక్ ఫుడ్ ఎప్పుడో ఒకసారి కానీ మనం తినాలి. తగినంతగా తినాల్సినవి ఏంటి అంటే ప్రోటీన్స్, పాలు, మాంసం, గుడ్లు సరిపోయినంతగా తినాలి. ఎక్కువగా తినాల్సినవి ఏంటి అని అంటే పండ్లు, కూరగాయలని వీలైనంత ఎక్కువగా తీసుకోవాలి. సరిపడినంత అంటే కావాల్సినంత మాత్రమే తినాల్సినవి ఏంటి అంటే పిండి పదార్థాలని మనం కావాల్సినంత మాత్రమే తీసుకోవాలి, ఎక్కువగా తీసుకోగలదు. సో వీటన్నిటిని ఆహార పిరమిడ్. సో ఈ ఆహార పదార్థాలను ఏ ఏ విధంగా తీసుకోవాలో ఇక్కడ ఇచ్చారు. అండ్ ఇక్కడ చూసినట్లయితే ఒక మధ్య రకం సైజులో ఉండే టమాటోలో ఉన్నటువంటి విటమిన్స్, మినరల్స్ అండ్ పోషక పదార్థాలు ఏ విధంగా ఉన్నాయో ఇచ్చారు. చూసినట్లయితే టమాటాలో 1.08 గ్రామ్స్ ప్రోటీన్ ఉంటుంది, 1.5 గ్రామ్స్ ఫైబర్ ఉంటుంది. అంతేగాక ఫైబర్ అంటే పీచు పదార్థం. అంతేగాక పొటాషియం, ఫాస్ఫరస్, మెగ్నీషియం, సోడియం ఈ 4 ఖనిజ లవణాలు అండ్ పుష్కలంగా ఉంటూ వీటితో పాటు విటమిన్స్ చూసినట్లయితే విటమిన్ ఏ, విటమిన్ B2, B6, విటమిన్ E, C అండ్ K. సో డి ఒక విటమిన్ లేదు, అంతే. మిగతా విటమిన్స్ అన్నీ కూడా ఉన్నాయి. ADEK అని అంటాం కదా. అండ్ బి విటమిన్ ఇవన్నీ ఉన్నాయి కదా. ఇందులో డి విటమిన్ తప్ప అన్ని విటమిన్స్ ఉన్నాయన్నమాట. సో వీటన్నిటిని గుర్తుంచుకోవాలి. అలాగే టమాటాలో ఎన్ని క్యాలరీస్ ఉంటాయంటే 22 క్యాలరీల శక్తి అనేది లభిస్తుంది. నెక్స్ట్ ఆహారంలో శరీర పెరుగుదలకు ఉపకరించే పదార్థాలు ఏంటి? మనం ఏమని చెప్పుకున్నాం? శరీర పెరుగుదలకి ఉపకరించే పదార్థాలు అంటే అవి ప్రోటీన్స్ కదా. శరీర పెరుగుదలకు ఉపకరించే పదార్థాలని ప్రోటీన్స్ అంటారు. వీటిని తీసుకోకపోవడం వల్ల ఎలాంటి ఇబ్బందులు కలుగుతాయి? ఇవి ఇంపార్టెంట్ పాయింట్. సో నోట్ చేసుకోవాలి జాగ్రత్తగా. మొహం ఉబ్బుతుంది, ఆటల్లో కానీ చదువుల్లో కానీ చురుకుగా ఉండరు, నీరసంగా ఉంటారు, వెంట్రుకలు పలచబడతాయి. సో శరీర పెరుగుదలకు ఉపకరించేటువంటి ప్రోటీన్స్ తీసుకోకపోవడం వల్ల ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయి ఇక్కడ ఇచ్చారు కదా. నెక్స్ట్ శక్తినిచ్చేవి అని అంటే ఏంటి? మనకి శక్తినిచ్చే ఆహార పదార్థాలు ఏంటి అని అంటే పిండి పదార్థాలు లేదా కార్బోహైడ్రేట్స్. శక్తినిచ్చే పిండి పదార్థాలు, పెరుగుదలకు తోడ్పడేటువంటి
ప్రోటీన్స్. ఈ 2 పదార్థాలను తీసుకోకపోతే ఏమవుతుంది, కాళ్ళు చేతులు సన్నగా అవుతాయి, పొట్ట ఉబ్బినట్లు ఉంటుంది, పక్కటెముకలు స్పష్టంగా కనిపిస్తాయి. సో కార్బోహైడ్రేట్స్ ప్రోటీన్స్ 2 తీసుకోకపోవడం వల్ల ఈ లక్షణాలు కనిపిస్తాయి. నెక్స్ట్, సరైన పోషకాహారం తీసుకోకపోవడం వల్ల శరీర అభివృద్ధి పెరుగుదల మందగిస్తుంది, మెదడు పెరుగుదల మందగిస్తుంది, అలా శారీరక మానసిక అభివృద్ధి కుంటుపడుతుంది, బాగుగా చదువుకోలేము, ఆటలు ఆడలేము. సో ఇవి పాయింట్స్. నెక్స్ట్, ఇక్కడ చూసినట్లయితే సో ఇక్కడ మనకి కొందరు పిల్లలు ఇంట్లో చేసిన ఆహార పదార్థాలు తినడానికి ఇష్టపడరు, ఎక్కువగా జంక్ ఫుడ్ తింటారు. వారు వయసుకు మించిన బరువుతో స్థూలకాయలుగా మారే అవకాశం ఉంటుంది. వీరు అనారోగ్య సమస్యలతో బాధపడుతుంటారు. ముక్కాలి పీటలోని 3 కాళ్ళల్లో ఏ ఒక్క కాలు లేకున్నా లేదా విరిగిపోయినా ఆ పీట నిలబడదు, వెంటనే పడిపోతుంది. అలాగే శక్తినిచ్చేటువంటి కార్బోహైడ్రేట్లు, కొవ్వులు, నూనెలు, పెరుగుదలకు ఉపకరించేటువంటి ప్రోటీన్లు లేదా మాంసకృతులు, ఆరోగ్య పరిరక్షణ, వ్యాధి నిరోధక శక్తినిచ్చేటువంటి విటమిన్లు, ఖనిజ లవణాలు తినే ఆహార పదార్థాల్లో తప్పనిసరిగా ఉండాల్సిందే. వీటిలో ఏ ఒక్కటి లోపించినా కానీ అనారోగ్యాల పాలవుతాం. సో పీటకున్నటువంటి ఈ కాళ్ళలో ఏ ఒక్క కాలు లేకపోయినా అది సరిగా నిలబడదు. అలాగే మనకు కావాల్సిన పెరుగుదలకు ఉపయోగపడే ప్రోటీన్లు అండ్ శక్తినిచ్చేటువంటి కార్బోహైడ్రేట్లు, అలాగే మనకి ఆరోగ్య పరిరక్షణ చేసేటువంటి విటమిన్లు, ఖనిజ లవణాలు, వీటన్నిటిలో ఏది లోపించినా కానీ మనం అనారోగ్యం కలుగుతుందన్నమాట మనలో. అండ్ ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్. అండ్ ఈ జనరల్ పాయింట్స్ కూడా డెఫినెట్గా ఒకసారి చదివేసి నెక్స్ట్ చూసినట్లయితే ఇందులో కూడా జనరల్ పాయింట్స్ ఉన్నాయి. ఈ జనరల్ పాయింట్స్ని కూడా ఒకసారి చదువుకుంటే అయిపోతుంది. నెక్స్ట్ లాస్ట్ పేజీ ఇక్కడ వరకు జనరల్ పాయింట్స్ చదివేసి అండ్ ఏవైతే పాయింట్స్ స్ట్రెస్ చేసామో ఇక్కడ ఇచ్చింది మెయిన్గా కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్ అండ్ విటమిన్స్, వీటన్నిటి గురించి, వీటి లోపాలు ఏవి ఏ పాత్రను పోషిస్తున్నాయో ఇచ్చారు. కార్బోహైడ్రేట్స్ వల్ల ఏంటి ఉపయోగం, వేటిలో కార్బోహైడ్రేట్స్ ఉన్నాయి, అండ్ అలాగే ప్రోటీన్స్ వల్ల ఉపయోగం, ఏ పదార్థాల్లో ఏ ఆహార పదార్థాల్లో ప్రోటీన్స్ ఉన్నాయి, వంటి అంశాలు ఇచ్చారు కదా. వీటన్నిటిని జాగ్రత్తగా నోట్ డౌన్ చేసుకుంటే సరిపోతుంది. ఎక్కడైతే స్ట్రెస్ చేసామో, ఎక్కడైతే మనం పెన్తో టిక్ చేసామో ఆ పాయింట్స్ అన్నీ, సో 1కి 2 సార్లు మనం చెప్పిన పాయింట్స్, వాటిని జాగ్రత్తగా చదువుకుంటే అయిపోతుంది. అండ్ జనరల్ పాయింట్స్ అనేవి చదివితే ఏంటంటే లెసన్ మీద అవగాహన వస్తుంది అండ్ ఈజీగా అనిపిస్తుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇది మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా టెక్స్ట్ బుక్స్ లేని వారికి ఉపయోగపడుతుంది అనుకుంటే ప్లీజ్ షేర్ ఇట్ యువర్ ఫ్రెండ్స్. బాయ్.